ఏమవుతుందో చెప్పానండి. ఇది చూడగానే మీకు అర్థమవుతుంది ఏంటిది. శిలువ. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మీకు కొంచెం బాగా అర్థమవటం కోసం నేను ప్రయత్నం చేస్తాను. శిలువ యువతల ముందు ఎలా ఉందంటే పూర్వస్థితి, ఈ తర్వాత ఇప్పుడు స్థితి. ఎప్పుడు స్థితి? శిలువ ముందు, శిలువ తర్వాత. రెండు విధాలుగా మనం ఆలోచన చేయొచ్చు. పూర్వము మనం కలిగి ఉన్న పరిస్థితికి, శిలువ యువతలకు వచ్చిన తర్వాత కలిగి ఉన్న పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లేక తేడాన్ని మనం గమనించాలి. ఓకే, నిజంగా ఆ వ్యత్యాసాన్ని, ఆ తేడాన్ని మనం గమనించినట్టయితే మనము ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందామా లేక ఇంకా పూర్వ స్థితిలోనే ఉన్నామా అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతవరకు వాస్తవము? మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా, అభివృద్ధి చెందామా లేదా, అభివృద్ధి చెందాము అనడానికి చిహ్నాలు ఏంటి, అభివృద్ధి చెందలేదు అనడానికి చిహ్నాలు ఏంటి అనే టాపిక్ మీద ఈరోజు మనం ఆలోచించేద్దాం. మన టాపిక్ ఏంటంటే ఏమన్నాడు ఇదొకటి? ఆత్మ సంబంధమైన ఏంటి అభివృద్ధి. ఇది మర్చిపోకండి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం భావించాలి. ఎందుకంటే చాలా మంది నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తు గురించి నాకు తెలుసు, దేవుడి గురించి నాకు తెలుసు అని చెప్తున్న వారు నిజంగా వాళ్ళు శిలువ యువతలకు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్నారా, శిలువ యువతలకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్వ స్థితిలో ఉన్నారా అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. పూర్వస్థితి మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఏం తెలియజేశారంటే, చదవబడిన లేఖనాలు బట్టి ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము మనం ఆలోచన చేస్తే ఒక విషయం తెలియజేశాడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఇది పూర్వస్థితి గురించి చెప్తున్నా. 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే ఒక విషయం ఉంది. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన మునుపు నడుచుకుంటుంది. మునుపు అంటే పూర్వము. ఎవరిని అనుసరించి నడుచుకుంటారంట? ఈ ప్రపంచ ధర్మము చెప్పిన, అంటే ఈ లోక సంబంధమైన, ఈ లోక ధర్మము చెప్పిన నడుచుకున్నారు. కాబట్టి ఈ లోకస్తులు శిలువ యువతలకు వచ్చిన తర్వాత ఇంకా నేను లోకస్తులుగా ఉంటాను అంటే నీలో ఆత్మ సంబంధం అభివృద్ధి కనిపించదు. కాబట్టి నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో, ఎవరిని బట్టి అనుసరిస్తున్నావో గ్రంథం తెలియజేస్తున్నప్పుడు శిలువకున్న నా పరిస్థితి ఏంటి, శిలువ తర్వాత నా పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే మన యొక్క మనస్సాక్షిని మనం పరిశీలించుకోవాలి. వస్తున్నాము, వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము అంటే సరిపోదండి. ఒక క్రైస్తవుడిగా ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది.
నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎంతవరకు చెందో అనేది నీకు నువ్వు పరిశీలించుకోవాలి. నీతో పాటు ఉన్నవారు కూడా పరిశీలించేవారు ఉంటుంటారు. నువ్వు క్రీస్తు యువతలకు వచ్చినారు కూడా నేను పూర్వస్థితిలో ఉన్నానంటే నిన్ను చూస్తున్న వారు ఎగతాళి చేస్తారు. ఎందుకంటే ఈ సిలువ ద్వారానే మానవాళికి ఏమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది. రక్షణ రావడం కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎందుకు సిలువ మీద మరణం వచ్చాడంటే మనము పూర్వ స్థితిలో ఉండకుండా ఈ లోక సంబంధమైన పద్ధతులు చెప్పిన, ఈ లోక సంబంధమైన మర్యాద చెప్పిన నడుచుకోకుండా దైవ సంబంధమైన కార్యక్రమం పాలుభాషలవుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో అలాగే ఇక్కడ మనం కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలని మన పక్షాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దేని అనుసరించి ఎప్పుడైతున్నాడండి? దేని అనుసరించారంట? ప్రపంచ ధర్మం. ఈ ప్రపంచ ధర్మం అంటే ఏంటి? ఈ లోకమనే కదా. ఈ లోకంలో ఏముంటాయి? చాలా రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తర్వాత 18వ అధ్యాయము 30వ వచనంలో పిలాతు వద్ద నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. ఎస్, నేను రాజుని అంటాడు. రాజుని అన్న తర్వాత ఏమంటాడంటే నా రాజ్యము ఏ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే నేను ఇంకా ఈ ప్రపంచ ధర్మం చెప్పిన నచ్చుకుంటానంటే నువ్వు ఎవరి సంబంధం కాదు? క్రీస్తు సంబంధం కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రపంచ ధర్మం. ఇక మనం చూస్తే కనుక ప్రపంచ ధర్మము. రెండోది మన దీంట్లో చూస్తే చదువుతాం మళ్ళీ 3వ వచనం. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన వ్యక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించా మనిషి తెచ్చాడు. మునుపు ఎప్పుడు? క్రీస్తులోనికి రాకు మునుపు. దీన్ని బట్టి అనుసరించాం శరీర ఆశ. శరీర ఆశలు తీర్చుకోవడానికి ప్రపంచ ధర్మం చెప్పిన ఈ లోకంలో మనము నడుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా దేని అనుసరించామంట? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవటానికి, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడానికి మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దైవపుత్రకు పాత్రమయ్యాము. సిలువకు ముందు స్థితి, పూర్వస్థితి ఎలా ఉన్నారు? అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? పాపంలోని పడేస్తుంది. అంతే కదండి. యుగ సంబంధ దేవత ఏం చేస్తుంది? క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింపుకున్నట్లు యుగ సంబంధమైన దేవత అడ్డుపడుతున్నాడు అంటండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో విషయం మనకు కనిపిస్తుంది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనిపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. అవిశ్వాసులు అంటే అవిధేయులు, విశ్వాసం లేనివారు, విధేయత లేనివారు. వీరందరూ ఎక్కడున్నారు? పూర్వ స్థితిలో ఉన్నారనమాట. మన ఆత్మ సంబంధమైన అభివృద్ధి పూర్వ స్థితిలో ఎలా ఉంది? మన ఆత్మ సంబంధమైన అభివృద్ధి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలాగుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే పాపానికి దాసులు మాట్లాడండి. దేనికి దాసులము? యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి చదువుతామండి. 8వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చూద్దాం. దేనికి దాసులు అన్నమాట?
పాపం, దాసులు, పాపానికి దాసులు అంటండి. ఎప్పుడు? పూర్వం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 34 వచ్చిన మనం ఆలోచన చేస్తే యూదుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం అది. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమే ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలాగ చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు దేనికి దాసులు అంటండి? పాపానికి దాసులు. పూర్వస్థితిలో ఎలా ఉందంటే పాపానికి దాసులుగా ఉన్నాము. మరి నేను కూడా క్రీస్తులకు వచ్చిన కూడా నేను పాపానికే నేను కట్టుబడి ఉంటానంటే నీ ఆత్మ సంబంధం అభివృద్ధి ఏ స్థితిలో ఉందో ఆలోచన చేసుకోవచ్చు. పాపం చేస్తున్న వాళ్ళందరూ కూడా పాపానికి దాసులు అవుతారా లేకపోతే దేవుని దాసులు అవుతారా? పాపానికి దాసులు అవుతారు. యూదులు అంటున్నారు, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే అని యూదులు చెప్తుంటే ప్రభువైన క్రీస్తు వారు చాలా క్లారిటీగా చెప్పాడు, పాపము చెయ్యి ప్రతి వాడు కూడా పాపానికి దాసుడే అనే విషయం తెలియజేశాడు. మనలో ఈ రోజు ఎందరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాపానికి దాసులుగానే ఉన్నారు. క్రీస్తుకి దాసులుగా లేరు, దేవునికి దాసులుగా లేరు. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు, నేను ఇంకా పూర్వ స్థితిలోనే ఉన్నానా, ఇంకా నేను పాపంలో జీవిస్తున్నానా, ఇంకా నేను ఈ ప్రపంచ ధర్మము చెప్పున నడుచుకుంటున్నానా అనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి మనం ఈ ప్రపంచ ధర్మం చెప్పి నడుచుకుంటున్నామా, పాపం చేస్తూ పాపానికి దాసులుగా ఉంటున్నామా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు గద్దించుకునే వారు ఉండాలండి. ఎందుకంటే మన మనస్సాక్షి దేవునికి విరోధం చేసేది ఏంటంటే మన మనస్సాక్షి శుద్ధీకరణ చేయడానికి మన ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనస్సాక్షి శుద్ధీకరణ చేయబడిన తర్వాత నేను ఇంకా పూర్వ స్థితిలో ఉంటానంటే నీకోసం నా కొరకు శిలువలో త్యాగం చేసిన దానికి ఏమాత్రం కూడా వాల్యూ లేదు. ప్లస్ నీ ఆత్మ సంబంధం అభివృద్ధి నీవు అనుకుంటావు నేను అభివృద్ధి చెందుతున్నాను అని. అంటే రక్షణ పొందుకున్నది మాత్రం అభివృద్ధి చెందవు. నీ ప్రవర్తనలోనే, నీ జీవితంలోనే, నీ నడవడిలోనే, నీ ఆలోచనలోనే నువ్వు ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందుతున్నావా లేదనే విషయాన్ని అర్థమవుతూ ఉంటదండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఎవరి సంబంధం చెప్పాడంటే అపవాది సంబంధం చెప్పాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 41, 44. అదే విధంగా 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం అండి. 3వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ ఏమంటాడంటే అపవాది సంబంధంలో చెప్పాడండి. ఎవరి సంబంధం అంట? మరి ఎవరి సంబంధంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఎవరి సంబంధంలో? ఒకటి, ఈ ప్రపంచ ధర్మము చెప్పున మనం నడుచుకుని మన శరీరం యొక్క మన మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి శరీరాంశను అనుసరించి దేవునికి ఉగ్రత పాత్రలుగా ఉన్న పూర్వస్థితిలో ఈ స్థితి యువతలకు రాకమునుపు ఎప్పుడైతే నువ్వు ప్రపంచ ధర్మం చెప్పి నడుచుకుంటున్నావో ఈ ప్రపంచంలో ఏముందంటే పాపము పొంచి ఉంది. ఆ పాపములో ఎవరైతే ఉన్నారో ఆ పాపానికి దాసులు అవుతున్నారు. ఎవరైతే దాసులు అవుతున్నారో ఈ పాపం ఎవరిని బట్టి వస్తుంది? ఎవరల్లో? అపవాది సంబంధులు. అంటే నీవు దేవుని సంబంధం కాదనే విషయాన్ని అర్థమవుతుంది. కాబట్టి ఈ లోక మర్యాద చెప్పిన నడుచుకున్న వారందరూ కూడా ఎవరి సంబంధులు? అపవాది సంబంధులే, దేవుని సంబంధులే కాదు. అపవాది సంబంధులు తమ యొక్క ఆత్మ సంబంధం అభివృద్ధిని వెలకట్లేరు, ఆత్మ సంబంధం అభివృద్ధిని పెంచుకోలేరు. ఎందుకంటే అపవాది సంబంధాలు ఎప్పుడు కూడా ఈ ప్రపంచ ధర్మం చెప్పి నడుచుకున్న వారే. ఎప్పుడైతే ఈ ప్రపంచ ధర్మం చెప్పి నడుచుకుంటున్నారో నువ్వు ఇంకా పూర్వ స్థితిలో ఉంటున్నావు తప్ప నవీన స్థితిలోనికి నువ్వు రావట్లేదు. నవీన స్థితి అంటే బాగు చేసిన స్థితి.
నువ్వు బాగుపడిన తర్వాత కూడా నేను ఇంకా ఈ ప్రపంచ ధర్మం చెప్పిన నడుచుకుంటాను, నేను ఇంకా పాపం చేస్తూనే ఉంటాను, నేను ఇంకా అపవాద సంబంధిగానే ఉంటాను అంటే కుదురుతుందంటారా? కుదరదండి. ఇదే యోహాను సువార్త 8:41-44 వచనం మనం చూద్దాం. యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు మేము అబ్రహాం సంతానము, మేము అబ్రహాం పిల్లలము, మేము ఎవరికి ఎన్నడన్నా దాసులుగా లేము, మేము పాపాత్ములు కాదు అని చెప్పేసి గుమ్మడిగా దొంగ ఎవరంటే పొద దొరుకున్నట్టు ఆ రోజు యూదుల యొక్క పరిస్థితి. వారి యొక్క విధానం ఏమో మేము అబ్రహాం సంతానం, వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి ప్రభు యేసుక్రీస్తు వారేమో మీరు అబ్రహాం సంతానం అయితే మీరు నన్ను ఎందుకు చెబుతున్నారు? అబ్రహాం అట్లా చేయలేదే, మీరు చంపుతున్నావు అంటే నువ్వు అబ్రహాం సంతానం కాదు, మరి ఎవరి సంతానం? అపవాది సంతానం అని ప్రభు యేసుక్రీస్తు వారు చాలా ఘాటైన మాటలతో, చాలా ఖచ్చితమైన మాటలతో ధీటుగా వారికి సంబంధించడండి. 41-40 చూద్దాం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పును. ఎవరితో చెప్పారు? ఆనాడు యూదులతో చెప్పారు. అంటే మన క్రియలు నువ్వు దేవుని సంబంధమా లేక అపవాద సంబంధమా అనే విషయాలు మన క్రియలే మనం నిర్ణయిస్తాయి. మన క్రియలు బట్టే మన ఆత్మ సంబంధం అభివృద్ధి ఎట్లా ఉందనేది తెలుస్తూ ఉంటది. మీ తండ్రి అన్నాడు, మీ తండ్రి క్రియలు అన్నాడు, ఆ తండ్రి ఎవరు అనే విషయాన్ని చూస్తే 44 వచనంలో ఆ విషయం తెలియజేశాడండి. ఏమంటాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. పేరు బట్టి అపవాది సంబంధులు అయ్యారు. మీ తండ్రి క్రియలు చేయుచున్నారు అంటే ఆ తండ్రి ఎవరు? అపవాది. అపవాది ఏం చేస్తున్నాడు? తర్వాత చెప్తున్నాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నాడు. ఆ తండ్రి, ఈ తండ్రి ఎటువంటి అంట? దురాశ కలిగిన వాడు. ఎటువంటి వాడండి? దురాశ కలిగిన వాడు. 2, ఆది నుండి వాడు నరహంతకుడు. ఈ తండ్రి ఎవరు? నరహంతకుడు. ఇంకా అంటే ఎటువంటి వాడు? సత్య సంబంధి కాదు, వీడు అసత్య సంబంధి. వీడిని అనుసరిస్తే మనం సత్య సంబంధులకు కాలేము. కాబట్టి వీడిని విడిచిపెడితేనే ఎవరి సంబంధంగా రాబోతాం? సత్య సంబంధం వైపు రాగలుగుతాం. ఇంకేమన్నాడు? సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. ఈ తండ్రి ఎటువంటి వాడు? అబద్ధం ఆడేవాడు. అంటే అబద్ధం ఆడితే మనం ఎవరి సంతానం? అపవాది సంతానం. మరి పూర్వ స్థితిలో ఇన్ని స్థితిలో ఉన్నాం మనం. ఇన్ని స్థితిలో ఉండి మన యొక్క ఆత్మ సంబంధం అభివృద్ధి చెందుతుందా? చెందదు. ఇప్పుడు అదే చూస్తున్నాం. పూర్వ స్థితిలో ఎలా ఉన్నాము, నవీన స్థితిలో ఎలా ఉండాలి అనేది గ్రంథం తెలియజేస్తుందండి. ఇంకేమన్నాడంటే, వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే కింద పుట్టినట్టు ఉన్నాడంటే అబద్ధకునికి జనకుడు అంటే తండ్రి. అబద్ధం ఆడేవారికి అపవాది తండ్రి, అలాగే పాపం చేస్తున్నవాడు అపవాది తండ్రి, అలాగే ఈ ప్రపంచ ధర్మ చెప్పడం జీవిస్తున్నవాడు అపవాది తండ్రి. ఇదంతా కూడా శిలువకు ముందు పూర్వస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందుతున్నాడా లేక ఇంకా పూర్వ స్థితిలో ఉన్నాడా? పూర్వ స్థితిలో నుంచి నవీన స్థితిలోకి వచ్చిన తర్వాత నీ యొక్క ఆత్మ సంబంధం అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాన్ని మనకి ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంకా 3 చూస్తే దేవునికి శత్రువు అంటండి. ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. 4 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మనందరికి తెలిసిన 4 చూద్దాం ఒకసారి. దేవునికి శత్రువు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అంటే, ఈ లోక స్నేహం అంటే ప్రపంచ ధర్మము చెప్పిన నడుచుకునేవారు, ఈ ప్రపంచాన్ని లేకపోతే ఈ లోకాన్ని ప్రేమించేవారు. వాళ్ళు ఏమంటారంటే వ్యభిచారులారా అన్నాడు. చూడండి ఏమంటాడు 4వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక పేజీ నంబర్ 212,
నాలుగో వచనంలో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అనగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు ఎవరి శత్రువు? దేవునికి శత్రువు అయిపోతాడండి. చూడండి, పూర్వ స్థితిలో ఎలా ఉన్నాం? అపవాది సంబంధాలుగా ఉన్నాం. పూర్వస్థితిలో ఎలాగున్నాం? పాపానికి దాసులుగా ఉన్నాం. పూర్వస్థితిలో ఎలాగున్నాం? ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మనం నడుచుకుంటూ శరీర వ్యక్తి మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోక్త పాత్రలుగా ఉన్నాం. అలాగే ఈ లోకంతో స్నేహం చేసిన దాన్ని బట్టి దేవునికి ఏమైపోయాం? శత్రువు అయిపోయాం. 5వ పాయింట్ మనం చూస్తే ఉగ్రత. పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనము ఉగ్రత. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలండి. వ్యర్థమైన మాటల వలన ఎవరినో మిమ్మల్ని మోసపరుచుకునేప్పుడు ఇటు క్రియల వలన దేవునొకత అవిధేయులైన వారి మీద కూర్చున్నాం. ఓకే, కనుక మీరు అట్టి వారితో పాడేవారై ఉండబడి మీరు పూర్వమందు చీకటై ఉంటారు. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడన్నా మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. ఎవరితో పాలువారై ఉండకూడదంటాం? అవిధేయులైన వారితో పాలువారై ఉండకూడదు. ఎందుకు? అవిధేయులు అవిధేయులుగా ఉంటారండి. అవిధేయులు క్రీస్తు తర్వాత ఉంటారా? క్రీస్తుకు ముందు ఉంటారా? క్రీస్తుకు ముందే ఉంటారు. కాబట్టి ఇటువారి మీద ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. పూర్వ జీవితంలో ఇటువంటి లోపాలతో మనం ఉన్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి శత్రులుగా ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నాం. అపవాది సంబంధాలుగా ఉన్నాం. అపవాది పిల్లలుగా ఉన్నాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. పూర్వము మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు అని తెలియజేసాడండి. ఓకే, ఈ పూర్వ స్థితిలో దీంట్లో ఉండటం బట్టి దేనికి పాత్రలుగా ఉన్నాం? ఉగ్రత పాత్రలుగా ఉన్నాం. ఎందుకంటే ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? విధేయుల మీదకి వస్తుందా? అవిధేయుల మీదకి వస్తుందా? అవిధేయుల మీదకి వస్తుంది. కాబట్టి సిలువకు ముందు పూర్వ స్థితిలో ఉన్న మనము ఒకప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఆ రోజుల్లో యూదులు కాని ప్రజలేంటి, అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. వీటన్నిటి నుంచి తప్పించడానికి మధ్యలో క్రీస్తు ప్రభు నిలబడవలసి వచ్చింది. ఎందుకు నిలబడవలసి వచ్చిందంటే, వీటన్నిటి నుండి మనం తొలగించాలంటే అది నీ వల్ల నా వల్ల జరిగే పని కాదు. కాబట్టి వాటన్నిటిని తప్పించడానికి ప్రభునేసి క్రీస్తు వారు పూర్వస్థితికి నవీన స్థితికి మధ్య నిలబడి ఈ పూర్వస్థితిలో ఉన్న వారందరూ కూడా ఈ నవీన స్థితిలోకి రావాలని చెప్పేసి ఈయన మన కోసము శిలువ త్యాగం చేయడం జరిగిందండి. కాబట్టి శిలువ త్యాగం జరిగిన తర్వాత పూర్వ స్థితిలో నుండి నవీన స్థితిలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకుంటున్నామో లేదో అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలండి. ఒకవేళ ఆలోచన చేయకపోతే పొరపాటే అవుతుంది. పువ్వుల్లో ఉంటది, వినోదం కూడా ఉంటది. అవునా కదా? ఇప్పుడు మన పరిస్థితి ఆలోచించేద్దాం. మనకి వీటన్నిటి నుండి విడిపించబడి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందండి. ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చూద్దాం.
మార్పు సువార్త 8వ అధ్యాయము మనందరికి తెలిసిన వార్త భాగం తెలుసు కదండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొందడం ద్వారా మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షింపబడిన వారు ఎక్కడ ఉంటారు? సిలువ యువతలు ఉంటారా? సిలువకు ముందు ఉంటారా? సిలువ యువతలే ఉంటారు. సిలువ యువతలకు వచ్చిన వారు మరి దేంట్లోకి వెళ్ళకూడదు? మళ్ళీ పూర్వ స్థితికి వెళ్ళకూడదు. అంటే ఉన్న పరిస్థితి ఎలాగుందో యాదృచ్ఛికంగా అదే పరిస్థితి ఇక్కడ కూడా నువ్వు అనుసరించావు అనుకో, అప్పుడు నీలో ఏముండదు? అభివృద్ధి అనేది లేదు. ఏమవుతుందా? చదువుతారా? మార్కు సువార్త అందరూ చదవాలి కదా. నమ్మి బాప్తి పొందినప్పుడు ఏమవుతాడంట? రక్షింపబడము. అంటే ఎంతమంది బాప్తిజం తీసుకుంటున్నారు? నిజంగా నమ్మకుంటే ఏం చేస్తారు? బాప్తిజం తీసుకుంటారు. నమ్మకం లేదంటే బాప్తిజం అంటే ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు పూర్వ స్థితిలో ఉండి దేనికి పాత్రలుగా ఉన్నారు? పాపానికి, దేవుని ఉగ్రతకి, దేవుని సత్తులుగా ఉన్నారు. నువ్వు నిజంగా క్రీస్తు ద్వారా నాకు రక్షణ వస్తుందని చెప్పేసి నువ్వు నమ్మి రక్షణ పొందుకుంటే నీవు అవిధేయతల నుండి విధేయతలోకి వస్తున్నావని అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు అవిధేయతను విడిచిపెట్టి విధేయత వైపు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తిజం పొందావో, అప్పుడు నీకేమొచ్చింది? రక్షణ అనేది రావడం జరిగింది. ఏమన్నా చూడండి, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష. దేవుడు ఉగ్రత కింద ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు. కాబట్టి ఈ శిక్ష నుంచి తప్పింపబడాలంటే ఒక వ్యక్తి శిలువ యువతలకి అంటే క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి వచ్చిన ఆ వ్యక్తి ఎప్పుడైతే రక్షణ వస్తుందో, ఆ రక్షణ సంహరించుకున్న దాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి నీ జీవితము పూర్వ స్థితుల కన్నా నవీన స్థితిలో బెటర్ గా ఉండాలన్నమాట. ఎలా ఉండాలండి? బెటర్ గా ఉండాలి. ఇందాక మనం చదువు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మాటల్లో కూడా ఎలా ఉండాలి? అవిధేయత కలిగిన మాటలు ఉండకూడదండి, విధేయత కలిగిన మాటలుగా ఉండాలండి. చాలా మంది మాటలతో కూడా ఏం చేస్తారంటే తమ నోటి మాటను బట్టే క్రీస్తులోనికి రక్షణ పొందాలని ఉంటది, కానీ వాళ్ళ నోటి మాటను బట్టే ఇంకెక్కడ ఉంటారు? వాళ్ళు అవిధేయతలను ఉంటారు. అంటే వాళ్ళ మాటే వాళ్ళు తెలియజేస్తుంది. నువ్వు విధేయుడువా అవిధేయుడువా అనేది నీ మాటలోనే తెలియజేస్తుంది. నిజంగా విధేయుడైతే ఖచ్చితంగా క్రీస్తు మాటలు లోపడతావు. క్రీస్తు బాబా స్వయంగా చెప్తున్న మాట నమ్మి బాప్తిజం పొందినవాడు, అది సామాన్యమైన వ్యక్తులు చెప్పేవాడు కాదు. క్రీస్తు తెలియజేస్తున్న మాటలు మార్కు సువార్త 16:14 అదే కదంతా. నమ్మి బాప్తిజం పొందినవాడు అనే మాట మీరు గమనించండి. నువ్వు నమ్ముతున్నావు, నువ్వు బాప్తిజం తీసుకోవట్లేదు, కానీ నీలో ఏం లేదు, ఇప్పుడు విధేయత లేదని అర్థమవుతుందండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనందరూ తెలిసిన వాక్య భాగమే. ఒకసారి పరిచయం చేసి ముందుకెళ్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో వారందరూ యూదులండి, ఆకాశం కింద నుండి యూదులు. ఆయా ప్రాంతాలు చెదిరిపోయిన వారు పెంతెకొస్తు పండుగ దినాన్న వాళ్ళు పస్కా పండుగ జరుపుకోవడానికి యెరూషలేము రావడం జరిగింది. యెరూషలేము వచ్చిన తర్వాత పస్కా పండుగ అయిపోయిన తర్వాత తనంతరం వచ్చే పండుగే పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగలో ఏం జరిగిందో అనేక మార్లు మనం మాట్లాడుకున్నాం. అక్కడ ప్రాముఖ్యంగా 38వ వచనం మనం ప్రకటించినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి అన్నాడండి. అంటే యేసుక్రీస్తు నామం అంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలో, ఆయన ఇచ్చిన అధికారంలో లోబడి బాప్తిసం పొందుకోవడం. ఓకే, అలాగా రక్షింపబడిన వారు ఎంతమంది అంట? 39 వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే మీకును మీ పిల్లలకంటే, యూదులైన మీకును మీ పిల్లలకి, దూరస్తులు అంటే అన్ని జనులందరికీ, అంటే యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా ఈ వాగ్దానం ఏదైతుందో అది మీకు వర్తిస్తుందని చెప్తున్నాడు అనమాట. ఏంటి వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పును. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎవరు మూర్ఖులు? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? ఇలా మూర్ఖులు అంటారా? మూర్ఖులు కాదంటారా? ఇప్పుడు పాపానికి దాచుకున్నవాడు మూర్ఖుడు కదా, అపవాది సంబంధం మూర్ఖుడు కదా, దేవుని ఉగ్రత పాత్రలు అవుతాడంటే మూర్ఖుడు కదా, దేవునికి శత్రువులు అంటే మూర్ఖుడు కదా. అనేక విధములైన మాటలు, అనేకమైన విధాలు, అంటే ఇక్కడ రాయలేదు కానీ అనేకమైన విధమైన మాటలు వాళ్ళకి చెప్పి సాక్ష్యం ఇచ్చి ఏమనంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఏమన్నాడండి? రక్షణ పొందండి అన్నాడు అన్నమాట. వారికి ఏం చెప్పాడండి? బ్రతిమలాడా? అక్కడ ఏముంది చదవండి ఒకసారి. 40 వచనం ఏముంది లాస్ట్ లో? వారికి హెచ్చరిక చేశాడు. హెచ్చరిక. ఎంతమంది హెచ్చరికకి లోబడుతున్నారు చెప్పండి? ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? ఆ రోజు హెచ్చరిక చేశాడండి. అలా హెచ్చరిక చేయబడిన ప్రజలు ఏం చేశారంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అంటే ఆయన చెప్పిన మాటలో విధేయత కలిగి నమ్మి అంగీకరించిన వారు ఏం చేశారంట? బాప్తిసము పొందారండి. బాప్తిసం పొందారా లేదా? ఎవరాల్లో బాప్తిసం పొందినవారు ఎవరండి? బాప్తిసం పొందినవారు ఎవరు? విధేయులా అవధేయులా? ఎవరమ్మా? విధేయులు బాప్తిసం పొందుతారు, అవధేయులు ఎప్పటికీ బాప్తిసం పొందరు. ఇక 16వ అధ్యాయము, ఒక శరసాల నాయకుడు, తెలుసు కదా, మనందరికీ తెలిసిన విషయం. ఒక శరసాల నాయకుడు ఒక కోరమంటి జాబ్ హాల్లో ఒక అధికారిగా ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుని మాటలకు ఆయన విధేయత చూపించి, పౌలు గారు చీలా చెప్పిన మాటలకి అతను విధేయత చూపించి క్రీస్తుని అంగీకరించి అతను బాప్తిసం తీసుకున్నాడు. అతని కుటుంబం కూడా బాప్తిసం పొందారు. బాప్తిసం పొందుకున్న వారు బాధపడ్డారా, సంతోషించారా? అక్కడ సంతోషం అని ఉంటుందండి. సంతోషించారు అంటే బాప్తిసం తీసుకోవడం సంతోషమేనా? సంతోషకరమైన కార్యమేనా? సంతోషకరమైన కార్యమే. అది బాధ పెట్టే కార్యం. ఎందుకు సంతోషం అంటే, వీటన్నిటి నుండి విమోచించినప్పుడు సంతోషం ఉంటుందా ఉండదా? అట్టి భాగ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా అట్టి రక్షణ భాగ్యాన్ని అనుభవించాడండి. ఇంకా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకేం కలిగిందంటే పాపము నుండి విమోచన. పాపం నుండి విమోచన చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. పాపం నుండి విమోచన వచ్చిందండి. రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోయిననియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా
జీవించుదామని నమ్ముచున్నాము. అంటే ఎవరు క్రీస్తుతో జీవిస్తారంటే, ఎవరు దేవుడితో జీవిస్తారంటే పాపముల నుంచి విమోచింపబడిన వారు మాత్రమే దేవుడితో జీవిస్తారు. ఎందుకంటే క్రీస్తుకి యొక్క మరణం మీద ఏం లేదు, అధికారం లేదు. ఆ అధికారం కొట్టేయడు. కాబట్టి ఏ అధికారాన్ని అయితే ప్రజల్ని ఏ మరణం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ మరణాన్ని ప్రభువైన క్రీస్తు వారు తొలగించారు. ఆ మరణం తొలగింపబడిన ఆయన యందు విశ్వాసించిన వారు కూడా అట్టి మరణం నుండి వారు కూడా విమోచింపబడతారు. క్రీస్తు ఎలాగైతే జీవిస్తున్నాడో క్రీస్తునాన్ని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన వారు కూడా ఏమవుతారండి, జీవిస్తారని విషయం తెలియజేశారు అనమాట. అంటే పాపానికి ఏం కలిగింది, విమోచన కలిగింది. ఇంకా ఇంకేం కలిగిందంటే అపరాధం నుండి క్షమాపణ కలిగింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అండి. 7వ వచనం. దేవుని కృపను బట్టి మహాదశను బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. మీరు అనుకోవచ్చు ఆత్మ సంబంధమైన అభివృద్ధి అని చెప్పేసి ఎన్ని చెప్తారేంటి అనుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానండి, ఇవన్నీ చెప్పడానికి అర్థమవుతుంది ఏమన్నా ఎందుకు చెప్తున్నాను. ఒక వ్యక్తి పూర్వస్థితిలో ఉన్న జీవితానికి ఆ వ్యక్తి సిలువ తర్వాత జీవించే జీవితానికి పొందుకున్న లక్షణాలు ఏమన్నాయో ఆ లక్షణాలకి బట్టి ఆ వ్యక్తి ఎలాగ అభివృద్ధి చెందుతున్నాడు అని చెప్పడానికి నా ప్రయత్నం. ఈ టాపిక్ ఫుడ్ అయింది కదండి, చాలా పెద్ద సబ్జెక్టు. అలా అభివృద్ధి ఎలా చెందుతున్నామో లేదా, ఒకవేళ చెందకపోవడానికి మనలో ఏ లోపాలు ఉన్నాయని కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమన్నాడంటే ఇక్కడ వీటన్నిటి మన రక్షణ రావడానికైనా, పాపం నుంచి విమోచింపబడడానికైనా, అలాగే అపరాధం నుంచి క్షమాపణ పొందుకోవడానికైనా ఎందుకు కారణం ఏంటంటే నువ్వు నేను ఆత్మ సంబంధమైన అభివృద్ధిని చెందుతామనే విషయంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనకి యొక్క భాగ్యాన్ని అనుగ్రహించడం జరిగిందండి. ఓకే, మీరు అర్థం చేసుకుంటారో లేదో. కాబట్టి ఎన్ని పొంది ఉన్న తర్వాత మన జీవితం ఎలా ఉందనేది మన మనస్సాక్షిని బట్టి మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధానికి క్షమాపణ కలిగిన వారు మీ అభివృద్ధి ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే, నమ్మి బాప్తిసం పొందిన నీవు నీ అభివృద్ధి ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే పాపం నుంచి విమోచింపబడిన నీవు నీ అభివృద్ధి ఎలా ఉందో చూసుకోవాలి. నేను అభివృద్ధి చెందనంటే నేను ఇంకా ఈ స్థితిలో పూర్వ స్థితిలో ఉంటానంటే దానికి మనం ఏం చేయలేం. వినేవారికి అయితే చెప్పొచ్చు, కానీ వినలోరికి చెప్పడం కష్టం. అదే కొలసీ పత్రికలు ఏమన్నాడంటే 1వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడంటే కొలసీ పత్రికలో, ఆ కుమారుని యందు మనకి విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. దేనికి క్షమాపణ కలిగింది, పాపానికి క్షమాపణ కలిగింది. ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒకప్పుడు నీ జీవితం ఇలా ఉండేది, నువ్వు సరిగ్గా బ్రతకలేదు, సరిగ్గా జీవించలేదు, సరిగ్గా ప్రవర్తించలేదు, నువ్వు నాకు ఇష్టం లేనివాడు బతికించావు, నీవు అభివృద్ధి చెందాలని, నువ్వు మంచిగా జీవించాలని, నువ్వు మంచిగా ప్రవర్తించాలని నేను నిన్ను నా కుమారుని ద్వారా ఇవో ఎన్నిటికి నీకు అవకాశం ఇస్తున్నాను. కాబట్టి ఎన్ని పొందుకున్నా నీవు నీ ఆత్మ సంబంధం విషయంలో నీ అభివృద్ధి ఎంతవరకు నువ్వు వృద్ధి చేసుకుంటున్నావు అనేది నీకు నువ్వు పరిశీలించుకున్నాయినా అని దేవుడు అడిగినాడు అన్నమాట. ప్రతిది కూడా మనం ఆలోచన చేయాలండి. మన ఆత్మ సంబంధం అభివృద్ధి ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. మనకి క్రీస్తు రక్తము చేత విమోచన కలిగింది. ఎందుకు విమోచన కలిగిందంటే వీటన్నిటి నుండి తప్పింపబడటానికి. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము మనం చూస్తే,
అక్కడ ఉంటదండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ విషయాలన్నీ మనం అనేక మార్లు మనం చదివాము, చూసాం. వీటన్నిటిని చదివిన తర్వాత, చూసిన తర్వాత, పరిచయం తర్వాతనే మన యొక్క ఆత్మ సంబంధ అభివృద్ధి ఎలా ఉండబోతుందని కూడా చూస్తాం. త్వరలో అమూలమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగురు కదా. మీ అందరికీ తెలుసు క్రీస్తు రక్తము ద్వారా నాకు విమోచన కలిగిందని. మరి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన మనము మనకు అభివృద్ధిలో, మనకి జీవిత యాత్రలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందాము అనే విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పౌలు గారిని మనం చూసుకుంటే, పౌలు గారు ఏమన్నాడో ఒకసారి మనం చూద్దామండి. సిలువ వేయబడిన అతను క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాడో పౌలు గారు తెలియజేస్తాడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం చూద్దామండి. 22 వచనం అందరికి తెలిసింది కదా, ఆత్మ ఫలాలు అవునా కదా. ఆత్మ ఫలాలు ఉంది అక్కడ. సింగల్ వాడేనా, బహువచనమా? సింగలే. అంటే అవన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. దాంట్లోనే అవి విభజించబడింది. ఏంటన్నాడు అక్కడ? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి అంటే 22వ వచనంలో చెప్పబడిన తర్వాత 23వ వచనంలో చెప్తాడు ఏంటంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారండి? సిలువ వేశారా లేదా? అంటే పౌలు గారు ఏమంటాడంటే, నువ్వు ఇక ముందు ఈ స్థితిలో ఉండకూడదు. ఈ స్థితిలో ఉంటే నీ యొక్క ఆత్మ సంబంధం అభివృద్ధి నువ్వు పెంపొందించుకోలేవు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగలేవు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు అని పౌలు గారు చెప్తున్నారండి. ఏమన్నాడంటే 23వ వచనంలో, విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు, నిజంగా క్రీస్తు యేసు సంబంధులు అని మనం భావిస్తే, నేను క్రీస్తు సంబంధిని అని నువ్వు భావిస్తే నువ్వేం చేయాలంటే, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, దురాశ శరీరము యొక్క మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకును అనే విషయాన్ని మనం ఇందాక ఎఫెసీ పత్రికలో మనం చూసాం. 2వ అధ్యాయంలో 3వ వచనంలో, ఒకవేళ నువ్వు క్రీస్తు సంబంధం అయితే శరీరము యొక్క మనిషి యొక్క శరీరాశలు దురాశలతో ఉన్న నీవేం చేయాలంటే సిలివేసేది. అంటే దాన్ని ఏం చేయాలంటే, సిలివేషన్ అంటే అర్థం ఏంటంటే నిన్నేదో పొయ్యి క్యారెట్ తీసి మేకలు కొట్టుకోవడం అర్థం కాదు. అంటే అవన్నీ నీలోంచి పోవాలి. అవన్నీ నీలోంచి పోతేనే నీవు ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందుతావు. అవన్నీ పోకుండా నువ్వు ఆత్మ సంబంధం అభివృద్ధి చెందలేవు అనే విషయాన్ని అర్థమవుతుంది. పౌలు గారు ఇంకో మాట్లాడాడంటే, ఒక నిర్ణయం తీసుకున్న చూడండి ఏమంటాడు. 2వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు. చూడండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను అండి. అంటే ఆ జీవితము పూర్వ స్థితి కన్నా నవీన స్థితిలో గొప్పది. పూర్వ స్థితము దేవునికి విరోధమైంది, నవీన స్థితిలో దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేవునికి ఇష్టమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధిని నువ్వు వెలగట్టుకోవాలి. నేను అభివృద్ధి ఎంతవరకు చెందాను? క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు,
కాబట్టి నేను నాలో ఉన్న దురాశ కానీ శరీరకు సంబంధించిన ఇచ్చలు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తొలగించుకోవాలి. పౌలు గారు అన్నాడు, ఇక మీద జీవించేది నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నాడండి? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి నిజంగా క్రీస్తు నీలో జీవిస్తే నీ అభివృద్ధి ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించి పట్టించాలని. లేదు నేను క్రీస్తులో జీవిస్తున్నాను కానీ అభివృద్ధి చెందట్లేదండి, నువ్వు తాత్కాలంగా ఏదో నామకార్థంగా నువ్వు జీవిస్తున్నాను, నేను నోరు మాట కూడా చెప్తున్నా కానీ నువ్వు వినోదం కాదు, ఎక్కడ ఉన్నావు? పూర్వస్థితిలోనే పరిస్థితున్నావు. కాబట్టి పూర్వస్థితికి నవీన స్థితికి ఎంత వ్యత్యాసం చూడండి. ఇవన్నీ ఏమో వ్యతిరేకంగా ఉన్నాయి, ఇవన్నీ ఏమో వీటిని బట్టి దేవునికి అనుకూలంగా అవకాశం కలిగింది. చూడండి ఎంత తేడా ఉందో. కాబట్టి నీ ఆత్మ సంబంధం అభివృద్ధిని నువ్వు ఎట్లా వెలకట్టుకుంటున్నావు, ఎట్లా దాన్ని వృద్ధి చేసుకుంటున్నావు? నిజంగా క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీ కొరకు సిలువ వేసడం నువ్వు నమ్మితే, క్రీస్తులోనికి పాక్షిం పొందితే, పాపం నుంచి విమోచపడిన నీవు, రక్తము చేత విమోచపడిన నీవు, అపరాధం చేతకి క్షమాపణ పొందుకున్న నీవు, ఈ ప్రవర్తన నీ జీవితం ఎలా ఉండాలండి? చాలా గొప్పగా ఉండాలన్నమాట. అంటే దేవుని కొరకు ఆతృత పడేవారు ఉండాలండి. నిజంగా దేవుని కొరకు పనిచేసేవారు ఉండాలండి. ఏ పనైనా కాదు, ఒక విశ్వాసికి ఏ పనిని అప్పచెప్పినా కానీ ఆ పని నేను దేవుని కోసం చేస్తున్నామని చెప్పి ఉద్దేశంతో పనిచేయాలి తప్ప, నేను ఈయన కోసం ఎందుకు చేస్తాను, నేను ఎందుకు చేస్తాను, చివరిన అవసరం నాకేముంది అని అనుకుంటే నువ్వు సిలువ యువతలకు వచ్చిన తర్వాత కూడా నువ్వు అభివృద్ధి చెప్పలేదు, నీలో మార్పు లేదు. కానీ ఎన్ని పొందుకున్నాను చెప్తున్నావు, కానీ నీ జీవితం ఎక్కడ ఉందంటే ఇగో ఈ స్థితిలోనే ఉంది. ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడరు, కొంచెం అహంకారంగా గర్వంగా ఉంటారు. కానీ నిన్ను తగ్గించుకుని విధేయత కలిగి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటానంటే నీకేంటి లాభం? ఏముంది నీలో? ఏ గొప్పదనం చెప్పండి? రక్షణ ఈ గొప్పదనం బట్టి ఇచ్చాడా? పాప విమోచన నీకున్న అధికారం బట్టి ఇచ్చాడా? అపరాధం క్షమాపణ ఈ ధనాన్ని బట్టి ఇచ్చాడా? క్రీస్తు రక్తము వాల్యుబుల్, విలువైంది, అమూలమైంది, పవిత్రమైంది, నిష్కలంకమైంది. ఆ రక్తము ఏది నువ్వు వెండి బంగారం వ్యక్తంలోకి ఇచ్చాడా? ఫ్రీగా ఇచ్చాడు. నీకోసం అంత ఫ్రీగా చేతి నువ్వు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సంఘంలో నువ్వు చిన్న పని చేయడానికి కూడా మొక్కపడతావు. ఎక్కడ కనిపిస్తుంది అభివృద్ధి? అభివృద్ధి లేదండి. నిజంగా నేను అభివృద్ధి చెందానంటే మనం ఏదో నోటి మాట చెప్పేది కాదు, మన ప్రవర్తన తోటి దాన్ని చూపించాలి. అలా చూపించినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతున్నావా లేదని అర్థమవుతుందండి. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో మరికొన్ని అంశాలు దీని గురించే, మా ఆత్మ సంబంధం అభివృద్ధి గురించి మనం మాట్లాడడం ప్రయత్నించేద్దాం. ఇది వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి సంబంధించింది. నువ్వు దేవునికి నిజంగా విధేయం కలిగితే నేను తగ్గించుకుని దేవుని పరిచయం చేస్తూ నీ ప్రవర్తన బట్టి నీ ఆత్మ సంబంధ అభివృద్ధిని వృద్ధి చేసుకో. కనిపించాలి. లేదు కనిపించట్లేదంటే నువ్వెప్పుడు కూడా ఇదే స్థితిలో ఉంటావు, కానీ నువ్వు అనుకుంటావు నేను ఇక్కడ ఉన్నానని, కానీ జీవితం అంతా అక్కడ ఇదే జీవితం. కానీ దీనికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత మార్పు వచ్చిందో, ఎంత అభివృద్ధి చెందిందో అనే విషయాన్ని మనకే ఒకసారి మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని చేస్తే మన జీవితంలో మనం ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోండి, గ్రహించుకోండి, మరి ఆలోచించండి. నేను నిజంగా నా ఆత్మ సంబంధాన్ని ఎదుగున్నా లేదా, నేను దేవుని కొరకు నా ప్రవర్తన, నా దేవుని విషయంలో నా ప్రవర్తన ఎలా ఉంది, తోటి సహోదరుల విషయంలో నా ప్రవర్తన ఎలా ఉంది, దేవుని యొక్క సేవపరిచిన విషయంలో పనుల్లో నా ప్రవర్తన ఎలా ఉంది, నేను అభివృద్ధి చెందుతున్నానా లేదా, నా అభివృద్ధి చెందుతున్నానని చెప్పడానికి నాలో ఏం కనిపిస్తున్నాయి అనేది మనక వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుని, పరిశీలించుకుని, పరిశోధించుకుని, మరి ఆత్మ సంబంధంగా ఎదగాలని ప్రభు పేరట మీ అందరికీ మాటలకి ఎంకరేజ్ చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధ భక్తితో విన్న మీ అందరికీ మరి ప్రభునేసు క్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.